గద్వాల్ జోగులాంబ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను మా తమ్ముడు హస్బెండ్ ముగ్గురం కలిసి అహోబిలం వెళ్ళడానికి స్టార్ట్ అయినాము కర్నూలు నుండి. అడుగు పులివేందులు ఇవన్నీ పేర్లు చూస్తే మిర్చి సినిమా గుర్తుకొస్తాయి నాకైతే. మరి ఏ సినిమా చూసినా కానీ ఫ్యాక్షనిజం వచ్చిందంటే కర్నూలు కడప, అందులో పులివేందుల జమ్మల మడుగు ఇవే పేర్లు వినిపిస్తా అంటే ఎక్కువ సినిమా. ఫ్యాక్షనిజం కి పెట్టింది పేరు కదా రాయలసీమ, రతనాల సీమ. అహోబిలం కి డైరెక్ట్ బస్సెస్ ఏముండవు. ఫస్ట్ మనం ఆళ్లగడ్డలో దిగాలి. ఆళ్లగడ్డలో దిగాలంటే డైరెక్ట్ నంద్యాల నుండి అన్న ఎక్కచ్చు, లేకపోతే కర్నూలు నుండి తిరుపతికి వెళ్లే బస్సెస్, కడపకి వెళ్లే బస్సెస్ కూడా ఎక్కచ్చు. మేమైతే తిరుపతికి వెళ్లే బస్సు ఎక్కినాము. కర్నూలు నుండి మనం ఆలగడ్డకి వెళ్ళాలంటే 3 hours పడుతుంది. మేమైతే లగ్జరీ బస్ ఎక్కినాం కాబట్టి 3 hours, నార్మల్ ఆర్డినరీ లేకపోతే ఎక్స్ప్రెస్ ఎక్కితే 4 hours పడుతుంది ఈజీగా. బస్ స్టాండ్ లో దిగిన తర్వాత మనం దిగువ అహోబిలం కి వెళ్ళడానికి మనకి 1 hour ఒక బస్సు ఉంటుంది. అక్కడ ఫ్రీ బస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాము. నాకు 2-3 ప్లేస్లలో నేను ఆధార్ కార్డ్ చూపెట్టే ముందుకే 0 టికెట్ కొట్టేసి మరి తీసుకున్నా. మళ్ళీ ఎందుకు చెకింగ్ అయితే ఇబ్బంది అవుతుంది, మాది ఇక్కడ కాదు, మా తెలంగాణ నుండి వచ్చినాం అది. అహోబిలం కి వెళ్లే రూట్ అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టుంటది. నెక్స్ట్